దినాన్ని దేవుని యొక్క కృపలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మనమందరూ కూడా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మాటలు గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాం. ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాలు గడిచిన దినాల్లో 7 విషయాలు మనము వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతవరకు మీకు గుర్తున్నాయో లేదో 7 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని చెప్తారా? దీంతో ఎలా ప్రార్థన చేయకూడదు, 7 విషయాలు ఎలా ప్రార్థన చేయకూడదు అన్న విషయాలు 7 మాటలు చెప్తాను. ముందు జరిగారు చెప్పు. ఎలా చేయకూడదు అన్నదానికి చెప్పు. ప్రార్థన ఎలా చేయకూడదు అని 7 అంశాలు చెప్తాను. హృదయంలో పాపం మంచుకొని ప్రార్థన చేయకూడదు. ఇంకా మంచిది ఒకటి ఈ మార్కులు పడిపోయింది అమ్మా. ఎలా చేయకూడదు అన్నాను. దానికి ఏమన్నా క్లియర్గా చెప్పనా? సరే, మంచిది. టైం లేదు మనకి, జ్ఞాపకం చేసేస్తాను నేనే. పాపంతో ప్రార్థన చేయకూడదు, అసమాధానంతో ప్రార్థన చేయకూడదు, అవిశ్వాసంతో ప్రార్థన చేయకూడదు, విసుగుతో ప్రార్థన చేయకూడదు, నిద్రతో ప్రార్థన చేయకూడదు, గురి తప్పుతూ ప్రార్థన చేయకూడదు, నిందిస్తూ ప్రార్థన చేయకూడదు. 7 విషయాలు ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయం. ఇవాళ 7 విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన ఎలా చేయాలి చూడండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనము. ఆహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మీద ఉంచుకొనెను కదా. అటు రీతిగా ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రార్థనలో భాగం కనిపిస్తుంది. రాజు మామూలుగా వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నాడంట? ఆహాబు ఏం చేద్దాం అనుకున్నాడు? భోజనం చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రవక్త ఏం చేద్దాం అనుకున్నాడు? ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలో ఏముందంట? భారంతో ప్రార్థన చేస్తాడు. అంటే తల ఎత్తుకొని ప్రార్థన చేయట్లా, చేతులు ఎత్తుకొని ప్రార్థన చేయట్లా. ఆ తల ఏం చేశాడంట? నేల మీదకి పడి ముఖమును మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని భారముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇదిగో మా దేశానికి ఏం కావాలి? ఇప్పుడు కరువు నుంచి విడుదల కావాలి, మాకు ఇబ్బందుల నుంచి ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఈ దినాన్ని ప్రభు మనకి కూడా పరిశుద్ధాత్మదేవుడు మనకి జ్ఞాపకం చేసేది కూడా అదే. నీకు ఇబ్బంది ఉంటున్నప్పుడు, కష్టం ఉంటున్నప్పుడు, శ్రమ ఉంటున్నప్పుడు ఈ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే భారముతో కూడిన ప్రార్థన. ఈ ఇబ్బంది, ఈ కష్టము, నీ బాధ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి బయటికి తెలియాలి. ఆ వచ్చినప్పుడు మామూలు ప్రార్థన మనం చేయాలి. భారం అంటే ఆ శ్రమ నీ నుండి దూరం అవ్వాలి, ఈ కష్టం నా నుండి దూరం అవ్వాలి, ఈ ఇబ్బంది నాలో నుండి దూరం అవ్వాలి, ఈ చీకటి నాలో నుండి, మా ఇంటి నుండి ఏమవ్వాలి? దూరం అవ్వాలి. నేను వెలుగుతో నింపబడాలి, ఆశీర్వాదంతో నింపబడాలి అని ఏం రావాలి? భారముతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటిది ఏంటంటే భారముతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిది భారముతో మనము ప్రార్థన చేయాలి. రెండవ విషయాన్ని చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనము మనకు తెలుసు. ఏం చెప్తారో చూడకుండా ఇంకా 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 శంకర ప్రార్థన కాదు అమ్మా. 7:47 వచనం. ఇంకా వెరీ గుడ్. మూల పాఠాలకు వెళ్ళిపోతున్నాను నేను. చూసి చెప్పమనలేదు నేను. దేవుడా, గడిచిన మంగళవారం అనుకుంటా కదా, ఎప్పుడో జ్ఞాపకం చేసుకున్నాను.
ప్రార్థన చేయాలి అంటున్నప్పుడు యాకోబు ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకున్నాము. రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు హోషేయ గ్రంథంలో చూపించాయా యాకోబు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏం చేస్తుంది? కన్నీటితోటే పెదాలు ఎక్కువ మాట్లాడాలి, కళ్ళు ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు కాన్సెప్ట్ గుర్తవుతుంది. కళ్ళుతో మనము ప్రార్థన చేయాలి, కళ్ళుతో ప్రార్థన చేయాలి. తల్లి కళ్ళుతో ప్రార్థన చేస్తుంది. అందుకే మనం చెప్పుకున్నాం అది అవి కళ్ళుతో ప్రార్థన చేసింది. ఆమె ఏం చేసిందంట? కన్నీరు కారుస్తూనే ఉంది. యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూనే ఉండి అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట అక్కడ చదువుకుందాం. 47 వచనం. ఆమె విస్తారముగా ప్రేమించున్న గనక ఆమె విస్తారంగా పాపములు క్షమింపబడినని మీతో చెప్పుచున్నాను కదా. ఆమె విస్తారంగా ఏం చేసిందంటే ప్రేమించింది. ఆ ప్రేమని, ఆ ప్రార్థనని దేనిలో చూపించింది? కన్నీటితో చూపించింది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని అయ్యా నేను ఏంటి అన్నది మర్చిపోయింది, చుట్టూ ఉంటున్న వాళ్ళు ఏమంటున్నారు అన్నది మర్చిపోయింది. ఆమెకున్న వేదన అంతా మాటల్లో చెప్పని ఏం చెప్పిందంట? కళ్ళతో చెప్పింది. అందుకని నా జ్ఞాపకం చేసుకున్నాను. పెదాలతో కంటే దేంతో ఎక్కువ మాట్లాడాలి? కళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. ఆ తల్లి ఆ దినాన్ని కళ్ళతో ఎక్కువ మాట్లాడింది కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో అయ్యా సింహం నువ్వు ఇంటికి పిలిచావు, కడుక్కోవడానికి నీళ్ళు అవ్వాలి, తుడుచుకోవడానికి టౌన్లో అవ్వాలి. కానీ ఇవిడైతే వచ్చినప్పుడు నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఆమె కన్నీళ్ళతో నా కాళ్ళు కడుగుతూనే ఉంది. ఆమెకే తల వెంట్రుకలతో దాన్ని తుడుస్తూ ఉంది. అంత విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆ విస్తారమైన పాపములు ఏమని అంట? క్షమింపబడినాయి. మొదటిది ఏంటంట? భారంతో ప్రార్థన చేయాలి. రెండోది కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. చూడండి, కీర్తనకారుడు దావీదు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాడు. 6వ సంకీర్తన 6వ చరణము 6 కీర్తన. నేను మూలుగుతో అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుతూ నా కొరకు కన్నీరు విడుచుతూ ప్రతిదినము కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాను. భయా ఈ సమస్యలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, అయ్యే ఇటువంటి ఈ పరిస్థితుల్లో నేను ఉన్నానని చెప్పి ఏంటంటే మామూలుగా ప్రార్థన చేయట్లేదు, కన్నీటితో ప్రార్థన చేస్తాను. అలా జ్ఞాపకం చేస్తాను. ఈ పెదాలు తక్కువ మాట్లాడాలి, ఈ కళ్ళు ఎక్కువ మాట్లాడాలి. కళ్ళు మాట్లాడడం అంటే కన్నీళ్ళే. ఈ భారం అంతా కదా. కొన్నిసార్లు ఆతులలో తిట్టలేక, ఆతులలో అనలేక మనం ఏం చేస్తాం? అమ్మలకి ఏడిసేస్తాం. ఎవరిని తిట్టినా కూడా పెద్దోళ్ళు కనుక లేదా ఇంకోటి ఏదో అని వాళ్ళతో అనలేక ఏం చేస్తాం? బాధ అంతా ఎలా వచ్చేస్తుంది? అప్పుడు కన్నీరులోకి వచ్చేస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ సమస్యను బట్టి, నీకు కష్టాన్ని బట్టి, నీ ఇబ్బందిని బట్టి ఏం చేయాలి? పెదాలతో తక్కువ మాట్లాడాలి, కళ్ళతో ఎక్కువ. అది కన్నీటి ప్రార్థన. మొదటిది భారంతో ప్రార్థన చేయాలి. రెండవది కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు కదా. ఆ హెబ్రీ పత్రికలో చూడండి, యేసు ప్రభువు కూడా ఆ అనుభవాన్ని కలిగి ఉండడాన్ని బట్టి ఆయన అంగీకరింపబడ్డారట. ఆ మాట చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రార్థన చేస్తే అంగీకరింపబడ్డారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి తప్పించువానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆయన అంగీకరింపబడడానికి కారణం ఏంటంట? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ఆయన కూడా అంగీకరింపబడ్డాడు అంటే ఆయన అలాగే అంగీకరింపబడతాడు. అయినా అంగీకరింపబడాలి అని ఎలా చేస్తాడంటే ఆయన కన్నీటి ప్రార్థన చేస్తాడు. మరి నువ్వు అంగీకరింపబడాలి అంటే, నేను అంగీకరింపబడాలి అని అంటే, నీ నా మనవులు ఆయన జవాబు చెప్పాలి అని అంటే మామూలుగా పెదాలతో ప్రార్థన చేస్తే సార్. కన్నీటి ప్రార్థన కన్నీళ్ళతో చేసినప్పుడే ఆశీర్వదింపబడతాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నా రాత్రి అంతా నేను ఏం చేస్తున్నాను? కన్నీళ్లతో నా పరుపు ఏమైపోయిందంట? అంటే ఆయన అంత కన్నీళ్లు కార్చాడు అని ఆ కీర్తన పాటలో ఆ ఉద్దేశంతో రాస్తున్నాడు. ఆయన అంత వేదనతో నేను ఉండేవాడిని, అంతలా దేవుడికి మొరపెట్టుకునేవాడిని నేను. అంటే కన్నీళ్ళతోటి వస్తే ఆ నీళ్ళతోటి ఆ రూమ్ అంతా నిండిపోతే ఆ పరుపు ఏమవుతుంది? ఆ నీళ్ళ మీద తేలుతుంది కదా. అంత వేదనతో నేను దేవుడికి ప్రార్థన చేసేవాడిని. ఆ తల్లి కూడా ఒక చోట్ల చదువుకున్నా. అందరూ పాపాత్మురాలు అంటున్నారు, కానీ ఆ తల్లి ఏం చేస్తుంది?
అలా ఎవ్వరు మాట పట్టించుకోవాలి. ఆమెకున్న వేదన అంతా కూడా నోటితో చెప్పలేదు కానీ కళ్ళతో చెప్తూ అయ్యా అని అన్నాన్ని బట్టి యేసుప్రభువు అంటాడమ్మా, విస్తారంగా నన్ను ప్రేమించావు కనుక విస్తారమైన మాటలు అంగీకరింపబడిందా లేదా? హెబ్రీ పత్రికలో కూడా చదువు. ఆయన అంగీకరింపబడడానికి కారణం ఏంటంటే శరీరధారి ఉన్న దినంలో ఆయన వేదన కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తాడు. ఈ దినాన్ని నీవు నేను అంగీకరింపబడాలి అంటే మనకు కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, ప్రార్థన ఎలా చేయాలంట? భావంతో చేయాలి. రెండోది, కన్నీటితో ప్రార్థన చేయాలి. మూడోది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం బాగా తెలిసిన విషయం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషి వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవలేదు. దేంతో అంట? ఆసక్తితో ప్రార్థన. మూడోది, ఆసక్తితో ప్రార్థించాలి. మొదటిది భారంతో ప్రార్థన చేయాలి. రెండోది, కన్నీటితో ప్రార్థన చేయాలి. మూడోది, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. అయ్యా ఖచ్చితంగా ఏం కాదు మాకు వర్షం రావాలా, వర్షం రాకూడదు? మళ్ళీ చెప్పాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షం పొక్కున్నట్లు. అయ్యా నీ ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమా? ఇదిగో ఆ ఆసక్తితో నేను చేస్తున్నాను ప్రభా. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంట్రెస్ట్గా ఏ పని చేస్తాం మనం? చాలా సూపర్ అంటాను. అందుకే ఇంట్రెస్ట్గా ఏ పని మీరు చేస్తారంటే నచ్చిన పని. అదేమో దాన్ని ఇంట్రెస్ట్తో అంటారు. ఇంట్రెస్ట్గా ఏ పని చేస్తారు? బయటికి చెప్పుకోకుండా లోపల రాసుకోండి. ఇప్పుడు బయటికి చెప్పుకోండి చాలా జరంగా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఆ ఇంట్రెస్ట్తో చేసే పని నీకు లాభమా నష్టమా? ఇంట్రెస్ట్తో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? ఆసక్తితో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? ఏదో బలవంతంగా తెచ్చుకొస్తే కొల్లే. మీ వంటలే ఒక్కోసారి మీరు తింటా ఉంటారు కదా, అది బాగాలేదు కానీ తప్పదు, ఇంకేం కూర లేదు, మన కూర మనమే తినకపోతే ఇంట్లో తిడతారు కాబట్టి తింటూ ఉంటాం. ఎలా ఉంటుంది అప్పుడు? ప్రార్థన కూడా అలాగే ఆసక్తి లేకుండా చేసామని అలాగే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ప్రార్థన ఎలా చేయాలంటే ఆసక్తితో చేయాలి. మొదటిది ఏంటి? భావంతో చేయాలి. రెండోది కన్నీటితో చేయాలి. మూడోది ఆసక్తితో చేయాలి. ఏది ఆసక్తితో చేస్తారు కనుక అద్భుతం చేశాడు. ఆ ప్రార్థనకి అంత విలువ ఉంది. ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ విషయానికి ముందుకెళ్ళిపోదాం. రోమపత్రిక 12:12. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉంటుంది. ఇక్కడ ఏంటంట? పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. ఒకటి నువ్వు అనుకున్న తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా చెప్పాలి, సాధించాలి. సాధించాలంటే ఏం కావాలి? పట్టుదల. ప్రార్థన చేశాను అయ్యగారు 2 రోజులు 3 రోజులు తర్వాత దేవుడికి చెప్తాం. ఎంతసేపు మట్టుకు ఆయనకి తీసుకెళ్తాం మనం అంచనామా లేదా? అంటే జవాబు రావాలనే పట్టుదల నీలో లేదు. పట్టుదల అంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా అది నేర్చుకుంటాం కదా. చదువుకున్న వాళ్ళకి ఈ యొక్క వాగ్దానం ఉంటుంది. రేపు ఎగ్జామ్, ఈరోజు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? పట్టుదలతో చదివించే వరకు చదువుతాను అంటే ఎంతసేపు అంటే ఆ రోజు అంటే అన్నమాట. అమ్మో నాన్న ఎంతసేపు చదువుతున్నావు అంటే చాలే పొద్దున్న లేగాలి కదా, లేదు ఇది వచ్చేయాలి కదా. ఏంటంటే పొద్దున్న అది వచ్చేసిందని తెలుసు మనకి కనుక పట్టుదలతో చేసేస్తాం. అంటే ఖచ్చితంగా అది నాకు రావాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జవాబు రావాలి అని చేస్తున్నావా? పట్టుదలకి రావాలి. భర్త మారాలి చేస్తున్నాను. నేను సంవత్సరాలు ఏం చేస్తున్నాను? ఎలా చేస్తున్నావు? ఆచార్యంగా చేస్తున్నావు, నామకార్థంగా చేస్తున్నావు. చేయాలి కనుక చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. పట్టుదలతో చేయాలి. ఏం చేయాలి? ఖచ్చితంగా మా ఆయనకి ఉద్యోగం రావాలి, ఖచ్చితంగా మా బిడ్డలు మంచి చదువులు చదవాలి, ఖచ్చితంగా నా అల్లుడు మారాలి, ఖచ్చితంగా నా బిడ్డలు మారాలి, ఖచ్చితంగా నా కుటుంబం మారాలి, ఖచ్చితంగా ప్రభా
ఆ ఖచ్చితం ఎప్పటి వరకుని జవాబు వచ్చే వరకు పట్టుదలతో ప్రార్థించారు. అలాగే చేశారు కదా. అక్కడ అదే చెప్తున్నాను రోమాపత్రికలో, నిరీక్షణ గలవారి సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల కలిగి ఉండాలి. మనం ఏం చేస్తాము అంటే, మన బైబిల్లో ఈ మాట మనకు గుర్తొచ్చేస్తూ ఉంటుంది. నేను క్లియర్గా చెప్పట్లేదు కానీ అర్థం చేసుకోండి కదా. ఆయన అంటే మన మాటలు ఏంటంటే, ఏదైతే మనం అడిగామో దాన్ని పొందుకున్నామని ఏం చేయాలి అని వదిలేస్తాం అక్కడతోటి. కానీ చేసాము, చేసిన తర్వాత నమ్మకం లేకుండా ఉంటుంది కాబట్టి అన్నిసార్లు అడగకూడదు, ఒకసారి చేయాలి. ఎవరు చెప్పాడు? మరి అలా చెప్తే పట్టుదలతో చేయి, విసుగుగా చేయి అని ఎందుకు చెప్పారు? మరి అది గుర్తురమ్మా. ఎందుకంటే అన్నిసార్లు చేయలేమ్మా, అంత పట్టుదల మనకు ఉండదు. అందుకే ప్రాంతంలో కూడా చాలా నిరీక్షణ గలవారి, సంతోషించుతూ, శ్రమయందు ఓర్పు గలవారి. ఆ ఓర్పు అయ్యి ఉంటున్నప్పుడు ఏమొస్తుంది? ప్రాంతంలో పట్టుదల వస్తుంది. ఇది ఇంకా ఆన్సర్ రాలేదు కదా, జవాబు దేవుడు నాకు ఇవ్వలేదు కదా, మార్పు ఇంకా నా కుటుంబంలో రాలేదు కదా, కనుక నేను ఏం చేయాలి? ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయాలి. మరి పట్టుదలతో నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచన మనకు ఉండాలి. ఈ మాట బైబిల్ నుంచి జ్ఞాపకం చేసుకుందాం. సౌలుని అభిషేకించింది ఎవరు? అప్పుడు ప్రవక్త సమూయేలు కదా. సమూయేలు ప్రవక్త అభిషేకించిన తర్వాత సౌలు చక్కటి రాజుగా ఆయన ఉన్నతమైన స్థాయిలో పరిపాలన చేసుకుంటూ కొంతకాలం అయిన తర్వాత ఆయన ఆ స్థాయి తగినట్టుగా లేడు, భ్రష్టుడు అయిపోయాడు అన్న విషయాన్ని తెలిసినప్పుడు సమూయేలు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. వెళ్ళి సౌలు దర్శించలా, వెళ్ళి మాట్లాడి చెప్పట్లేదు కానీ కూర్చొని తన ఇంట్లోనే, అంటే ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు. ప్రభా, ఏంటి పరిస్థితి? ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేకుండా పోయాడేంటి? అడిగితే సౌలుని అభిషేకించావు, గాడిదలు కాసుకుంటున్న వాడిని, కింద వంశంలో ఉంటున్న వాడిని తీసుకొచ్చి హెచ్చించి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ తీసుకొచ్చి పెడితే దినాన్ని ఆయన పరిస్థితి బాగాలేదు. ఏంటి ప్రభా, ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడా అని పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు యెహోవా దేవుడు మళ్ళీ ఆయనతో మాట్లాడు, ఇదిగో నేను ఒకరిని ఎన్నుకున్నాను, ఎన్నుకున్నావా? నీకు స్తోత్రం ఆయన. అప్పటి వరకు ప్రార్థన అవ్వలేదు ఆయన. అప్పటి వరకు ప్రార్థన అవ్వలేదు. అయ్యా, ఆ దేశానికి రాజు కావాలి, ఒక రాజును పెట్టుకున్నాము, ఒక రాజును అభిషేకించావు, కానీ భ్రష్టుడు అయిపోయాడు. మాకు ఇంకొక రాజు కావాలి, ఏం చేయమంటారు? మేము అభిషేకించిన రాజు అయిపోయాడు, ఏంటి అని చెప్పి ఏం చేశాడంట? కన్నీరు విడుస్తూ పట్టుదలతో దేవుడి దగ్గరికి జవాబు వచ్చే వరకు ఏడుస్తూ ఉంటాడు సార్ సమయంలో. ఇంటికి తర్వాత చూడండి ఆ మాటలు. అప్పుడు యెహోవా దేవుడు మాట్లాడి, ఇదిగో నేను ఎన్నుకున్నాను అన్నప్పుడు దావీదు ఇంటికి వెళ్తాడు. అప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అది ఏం ప్రార్థన అంట? పట్టుదలతో చేసే ప్రార్థన, పట్టుదలతో చేసే ప్రార్థన. దీని మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, అయ్యా ప్రార్థన ఎలా చేయాలంట? భారంతో, కన్నీళ్లతో, ఆసక్తితో, పట్టుదలతో. 5వది జ్ఞాపకం చేసుకున్న హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడులో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. ఇక్కడ ఏంతో ప్రార్థన చేయాలంట? రక్తము కారునంతగా ప్రార్థన చేయాలి. ఎలాగంటే రక్తము కారునంతగా, అంటే రక్తము కారుతున్నప్పుడు ఏ భారముతో నీ నోటి నుండి మాటలు వస్తాయో ఆ ప్రార్థన చేయాలి. రక్తము కారునంతగా ప్రార్థన చేయాలి. యేసుప్రభు అలా చేశారు కదా. మత్తయి వార్త 26వ అధ్యాయం 35వ వచనము. అప్పుడు యేసు మరణము వరకు, మరణము నందునంతగా ఆ ప్రాణము బహు దుఃఖముతోనూ మునిగి ఉన్నది. వీరిక్కడ లేచి ఆయన చెప్తా ఉంటాడు, తెగిస్తామనే దాంట్లో ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేస్తాడు. అయ్యా, ఒక గడియలను మీరు నా కొరకు వెలుగుకొనలేరా అని అంటున్నప్పుడు ఆ ప్రార్థన, అక్కడ ప్రార్థన ఎలా వచ్చిందంట? చెమట ఎలా మారిపోయింది? రక్తముగా మారింది. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నారు? మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు ప్రార్థన చేయాలి. రక్తము కారునంతగా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుని ప్రభావ ఆ భారం నాకు ఇవ్వండి నాయన. అలాంటి ప్రార్థన అంటే నీలో ఆ భారం ఎప్పుడైతే ఉంటుందో, ఇది తొలగించుకోవాలి, ఇది పొందుకోవాలి, ఇది అనుభవించాలి, దీని నుంచి మేము విడుదల పొందుకోవాలి అంటున్నప్పుడు ఈ యొక్క ఎలా అయిపోద్ది ప్రార్థన? రక్తము కారునంతగా,
రక్తం గారుతుంటే ఎంత భారం వస్తుంది, ఎంత బాధ వస్తుంది. ఈ ప్రార్థన అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. అలా ఉన్నప్పుడు దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. ఆరో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. ఇక్కడ ఏ ప్రార్థన అంట? ఆత్మతోనూ ప్రార్థన చేయాలి, మనసుతోనూ ప్రార్థన చేయాలి. ఆత్మతోనూ ప్రార్థన చేయాలి, మనసుతోనూ ప్రార్థన చేయాలి. మనసుతో చేస్తున్నప్పుడు మనకు వచ్చిన బాధను బట్టి మామూలు భాషలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు భాషలతో ప్రార్థన చేస్తాం. ఆత్మతో ప్రార్థన చేసేటప్పుడు భాషలతో ప్రార్థన చేస్తాం. అర్థమవుతుంది కదా? మినే చేకేరు పాలసీస్ 2-3 మాటలే. దాన్ని తచ్చుబా చేసేటోడికి ఎన్ని మాటలు వచ్చినాయి? మినే అంటే నాకు చెప్పను. ఆ మాటలు ఇక్కడ అసలు భాషలో చూస్తున్నప్పుడు, అంటే ప్రవచించినప్పుడు చెప్పినప్పుడు 2 అక్షరాలే. దాన్ని తర్జుమా చేసి అసలు భాషలోకి వచ్చేటప్పటికి లైన్ పెరిగిందా లేదా? అర్థమైందా? 2 భాషలో 2 మాటలే పలుకుతావు, కానీ తర్జుమాలోకి వచ్చేటప్పటికి ఆ 2 మాటలకి ఇంత అర్థం వస్తుంది. అది భాషతో ప్రార్థన చేయడం అంటే ఆత్మతో ప్రార్థన చేయడం, మనసుతో ప్రార్థన చేయడం. అర్థమైందా? మనసుతో ప్రార్థన చేస్తే పెదాలతో చేసేస్తా ఉంటాం. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంట? ఏమవుతుంది? ఆత్మతో చేస్తున్నప్పుడు భాషలో ప్రార్థన చేస్తాం. దేవుడు అడుగుతాడు ఇక్కడ అక్షర ప్రార్థన ఎలా చేయాలి? అయ్యా ఏం చేయాలంట? ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయాలి. 2 కావాలి. ఏదో ఒకటే వస్తే సరిపోదు. 2 అనుభవాలు కావాలి. దేవుడిని అడగాలి, ప్రభా ఆత్మతో కూడా నేను ప్రార్థన చేయగలిగిన చెప్పండి, నేర్పించుకోగలను. అందుకే అంటాడు కదా, అయ్యా మీరు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆత్మే నీ పక్షాన ఏం చేస్తారంట? ఉచ్చరింప సఖ్యముగా నీ మూలికలతో మీ పక్షాన ప్రార్థన చేస్తారు. ఆత్మ ప్రార్థన కావాలి. మనకి ఎలా చేయాలో తెలియదు కనుక ఆత్మతో వచ్చినప్పుడు ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఏం చేస్తాడు? ఆ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆత్మ వచ్చే వరకు మనసుతో ప్రార్థన చేస్తాం, ఏకీపించి మనసు కట్టి. ఆ తర్వాత వచ్చాక 2 కలిసి చేస్తే ఖచ్చితంగా జవాబు జీవితంలో వస్తుంది అనే మాట జ్ఞాపకం చేస్తాం. చివరిది 7వ మాట. మొదటిది ఏంటంటే భారంతో ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, రక్తము కారునంతగా ప్రార్థన చేయాలి. 6 ఏంటంటే ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయాలి. 7వది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. 5వ అధ్యాయము అది కథ వచ్చిన కాస్త చివరికి వచ్చేస్తే ఒక మాట ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. వచ్చిందా? ఎడతెగక ప్రార్థన చేయండి. ఇప్పుడు ఏంటంటే ఆఖరిదే ఎడతెగక ప్రార్థించాలి. అలా వచ్చినలోనే చివరి మాట ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రార్థన మొట్టమొదటిగా భారంతో చేయాలి, కన్నీళ్లతో చేయాలి, ఆసక్తితో చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, రక్తము కారునంతగా ప్రార్థన చేయాలి, ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయాలి, చివరిగా ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇలా చేస్తేనే ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే ఇన్ని ఉన్నాయో లేదో చూసుకోవాలి. సార్ నేను రోజు ప్రార్థన చేస్తున్నానండి, మంచిదేనండి, ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి. లేకపోతే ప్రార్థన కాదండి, జాగ్రత్త అండి. రక్తము కారునంతగా ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా పొందుకోవాలి అన్నప్పుడు వస్తుంది. ఎడతెగకి ఎప్పుడు చేస్తామంటే ప్రార్థన బాగా నెత్తి మీదకి వచ్చేస్తే బాగా అప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు అటు తిరిగిన ప్రభావ నాయన ఏసయ్యా నాయన ఏంటో నాకేం అర్థం కాదు, టెన్షన్ ఏంటో, ఈ బాధ ఏంటో అలా ప్రభా అది కాదు. దాన్ని నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు అంటే అది ఖచ్చితంగా తీరడానికి ప్రార్థన. చెప్పాను కదా సమయంలో
అయ్యా సౌలు ఇలా అయిపోయాడేంటి, బ్రతికిలా అయిపోయిందేంటి, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, మొట్టమొదటి రాజు ఇలాంటి అయిపోయాడేంటి, అయ్యా మాకేంటి మా పరిస్థితి అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడంట, నేల మట్టుకు తల వచ్చేసుకొని, మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని భావంతో అంతగా ప్రార్థన చేశాడు. ఈ దినాల్లో మనం చేయగలుగుతున్నాం ప్రార్థన. దేవుడిని అడగలిగే ప్రార్థన భావము మాకు అనుగ్రహించాం. ఆ కుటుంబంలో నాయన జరుగుతున్న పరిస్థితులు బట్టి మేము ఈ భావముతో మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, పట్టుదలతో ప్రార్థన చేయలేకపోతున్నాం. మా జీవితాల్లో అందుకే ఆశీర్వాదాలు మేము పొందుకోలేని స్థితిలో ఉండిపోతున్నాం. అడగలు దేవుడిని, అయ్యా రేపు 2 దినాలు మేము ప్రార్థన దినాలు పెట్టుకున్నాం, నెలాఖరు దినాలు వచ్చి 2 దినాలు ప్రార్థన చేసేటప్పుడు మా జీవితాల్లో ఖచ్చితంగా ఆశీర్వదింపబడాలి, ఖచ్చితంగా ఆశీర్వదింపబడాలి. భారంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ప్రభు ఈ నెల అంతా కాపాడా, వచ్చే నెల ఎలా ఉంటుందో మాకు తెలియదు, అడుగు పెట్టే రోజులు ఎలా ఉంటాయో మాకు తెలియదు. అవన్నీ మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనము మౌనంగా ఉంటే సరిపోదు, భావంతో ఎగతెగగా ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ఇలా చేయకపోతే మా జీవితాల్లో నష్టపోతాయి, మా జీవితాల్లో నష్టపోతాయి. గ్రంథంగా జ్ఞాపకం చేసుకున్నాం, ఎలా ప్రార్థన చేయకూడదు చెప్పానా, గుర్తునే మనం మర్చిపోయాం. సరే చెప్పనా మళ్ళీ, అలా ప్రార్థన చేయకూడదు. ఇలా చేయకూడదంట, పాపముతో ప్రార్థన చేయకూడదు. పాపము మన హృదయంలో పెట్టుకొని మనము పాపం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. అసమాధానంతో ప్రార్థన చేయకూడదు, అవతలతో సమాధానం లేకుండా నీవు ప్రార్థన చేయకూడదు. అవిశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. 3వది అవిశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. 4వది విసుగుతో ప్రార్థన చేయకూడదు. చేయమన్నా మా అమ్మ ఇప్పుడు ప్రార్థన చేయమంటాను, సరే చేస్తున్నాను. మా అత్తగారు ఇప్పుడు అలాగే అంటారు, ఈ పాస్టర్ గారు ఇప్పుడు ఎలాగ అంటారు చేస్తున్నాను అని విసుగుతో చేయకూడదు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే 5 నిద్రతో అసలు ప్రార్థన. మనకు అలాంటి అన్నమాట. కుటుంబ ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన అయిపోయింది లేకంటే అయిపోయింది అంటే అవి వద్దు మనకి. నిద్రతో ప్రార్థన చేయకూడదు. 6వది గురి తప్పే ప్రార్థన. ఏదైతే వంశం పెట్టుకున్నావు ఆ గురి మీదే ఉండాలి, కానీ అటు ఇటు వెళ్ళిపోవాలి. అంటే ఏకాగ్రత అనే అర్థం అందరికి వచ్చింది. గురి తప్పే ప్రార్థన ఎప్పుడు చేయకూడదు. 7వది నిందిస్తూ ప్రార్థన చేయకూడదు. అయ్యా ఆ శంకర్ లాంటి వాడిని కాదు, నేను బయట ఎడుతున్నాడు అలాంటి వాడిని కాదు, నేను చాలా మంచి వాడిని తెలుసా. అది బయట ఉండి ప్రార్థన చేస్తాను, నేను లోపలికి వచ్చాను, నేను ఎన్ని ఉపవాసాలు జరుగుతుందో తెలుసా, ఎన్ని దశభాగాలు వెళ్తానో తెలుసా, నేను ఎలాంటి ఉన్నా తెలుసా, మా కుటుంబం. అది కాదు ప్రార్థన. అంటే అవతలను విమర్శిస్తూ నువ్వు ప్రార్థన అసలు ఎప్పటికీ చేయకూడదు. ఆ ప్రార్థన దేవుడు ఎప్పటికీ కూడా అంగీకరించు. అంటే మీకు అర్థమైంది కదా, ఎలా ప్రార్థన చేయకూడదో 7 విషయాలు, ఎలా ప్రార్థన చేయాలో 7 విషయాలు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 14 మనకేం చేయాలి, గుర్తుపెట్టుకొని ఒకవేళ ఎవరో తిట్టారని చెప్పేసాను ఆ ప్రార్థన టైంలో ఏం చేయాలి, అసమాధానం పడకుండా చేయాలి. సమాధానం పడు బ్రష్ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. సమాధానం పడకుండా చేసే ప్రార్థన భాగంలో చేయాలి. రక్తం కాకుండా ఆత్మతోనూ మనస్సుతోనూ ప్రార్థించాలి. మనకి మనసుతో ప్రార్థన చేయడం వచ్చు, ఆత్మతో ప్రార్థన చేయడం రాదు. దేవుడిని అడగాలి. ప్రభుని లేఖనాల్లో చెప్పావు కదా, యుక్తముడు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు కనుక ఆత్మీయ తన పక్షాన కదా ఉచ్చరింప సత్యముగానే మూలికలతో నీ పక్షాన ప్రార్థన చేస్తాను. అనుభవాన్ని నాకు దయచేయడం, అలాంటి ప్రార్థన చేయడానికి శక్తిని ఇవ్వండి. ఇదిగో సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా సౌలు పాడైపోయినప్పుడు జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు. నేను కూడా ఇదిగో నా కుటుంబం పాడైపోయాడు, నా భర్త విషయంలో పాడైపోయాడు, ఇక నా బిడ్డ విషయంలో పాడైపోయాడు, నా కుటుంబం ఈ విషయంలో పాడైపోయాడు, నా సంఘం ఈ విషయంలో పాడైపోయాడు. ఈ విషయంలో ఏం చేయాలి, జవాబు ఇచ్చే వరకు నేను ప్రార్థన చేస్తాను. జవాబు ఇచ్చే వరకు నేను ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. నేను ఖచ్చితంగా పట్టుదలతో ప్రార్థన చేస్తాను. మన పట్టుదలతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ఇంచులో ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి.